హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా సిరి క్రియేషన్ అండి. ఇలా ఉన్నారు, అందరూ బాగున్నారా? ఈరోజు అయితే సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నానండి. దీంట్లో కొంచెము నెయ్యి వేసుకొని మనము ఒక కప్పు, ఈ కప్పుతో నేనైతే సేమియా తీసుకున్నానండి. ఈ కప్పుతో సేమియాని ఫస్ట్ మనం ఇలా వేంపుకోవాలండి. జీడిపప్పు, బాదము ఏదైనా ఉంటే దాన్ని ఫస్టే వేంపుకొని పెట్టుకోవాలండి. తర్వాత పాలు, ఒక సైడ్ పాలు అయితే మరిగించాలండి. పాలు ఇలా మరుగుతూ ఉండాలి. సేమియా అనేది మంచి రెడ్ కలర్లోకి రావాలండి. ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి. చూడండి, ఇప్పుడు వచ్చింది కదా, అలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన వాటిని ఇలా మసులుతున్న పాలల్లో వేసేయాలండి. ఇలా వచ్చేసిందండి. ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా పాలు మంచిగా మరుగుతున్నాయి కదండి, దాంట్లో వేసేయాలి. ఇంకా ఇలా వేసేసుకోవాలండి. సగ్గుబియ్యం వేసేసుకోవాలండి. నేనైతే సగ్గుబియ్యం వేసేసాను దీంట్లో. చూడండి, సగ్గుబియ్యము మనము ఒక్క హాఫ్ అన్ అవర్ ముందైనా 15 మినిట్స్ ముందైనా మంచిగా నానబెట్టుకోవాలండి. అప్పుడే సేమియాతో పాటు మంచిగా ఉడుకుతుంది సగ్గుబియ్యం అనేది. ఓకేనా అండి? సగ్గుబియ్యము ఇలా వేసేసుకొని రెండు కూడా మంచిగా సిమ్లో పెట్టి మంచిగా ఉడకనివ్వాలండి. ఇది ఉడికిన తర్వాత ఇందులో చక్కెర వేసేసుకోవాలి. ఇది ఉడకనండి. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. తొందరనే అయిపోతుందండి. ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది. 5 or 8 మినిట్స్లో చాలా ఈజీగా, చాలా బాగుంటుందండి. ఇంకా సగ్గుబియ్యం అనేటివి ఇలా చిక్కగా అవుతుంటాయి. మనకు పాలు కూడా సగ్గుబియ్యం వేయడం వల్ల ఇలా చిక్కగా వస్తుంటుంది. ఇంకా ఉడికిందేమో ఒకసారి చూద్దామండి. కాలుతుందండి. ఉడికిపోయిందండి. ఇదిగో ఇలా మెత్తగా వచ్చేసింది. ఇంకా దీంట్లో చక్కెర వేసేసుకోవాలి. మేమైతే చక్కెర ఎక్కువనే తింటామండి. నేను సేమ్ ఇదే కప్తో తీసుకున్నాను. ఇంకా ఇదే కప్తో వేసేస్తున్నానండి. చక్కెర మంచిగా ఉంటేనే స్వీట్ అనేది బాగా వస్తుందండి. లేకపోతే చక్కెర తక్కువ ఉంటే అస్సలు స్వీట్ తినాలనిపించదు. నాకైతే అలానే ఉంటుందండి. మీకు ఎలా ఉంటుందో? కొందరు చక్కెర చాలా తక్కువ పడతారు, షుగరు. ఇంక ఇప్పుడు ఇలాచీ పౌడర్ అండి, స్మెల్ కోసం సూపర్ ఉంటుంది. ఇలాచీ పౌడరు సూపర్గా వస్తుంది స్మెల్ అయితే. ఇలా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ చక్కెర అనేది మంచిగా మనకి ఇలా ఇంకా కొద్దిసేపు ఉంచేసి ఇంకా దింపేసుకోవడమే అండి. ఎలా కనిపిస్తుందో చూడండి ఒకసారి. చూడండి, ఇలా మనకి లూజ్గానే ఉండాలండి. లూజ్గా ఉంటేనే మనం ఇంకా చల్లారినాక ఇంకా మరీ గట్టి పడదండి. నార్మల్గా మనం తినడానికి వస్తుంది. ఇలా లూజ్గా ఉంటేనే మనం తినే టైం వరకు మంచిగా, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నా కూడా సూపర్ ఉంటుందండి. వేడివేడిగా తిన్నా కూడా బాగుంటుంది. చాలా బాగుందండి. చూడండి ఒకసారి మీకే పైన ఎలా అనిపిస్తుందో చెప్పండి. అయితే ఒకటండి, కొందరికి ఏమైతాయంటే పాలు అనేది విరుగుతుంది. పాయసం చేసేటప్పుడు ఎప్పుడైనా కొందరికి పాలు విరుగుతాయండి. అది విరగకుండా ఎలా అంటే మీరు పాలు అనేది సిమ్లో పెట్టాలండి. పాలు ఎప్పుడు కానీ హైలో పెట్టి వేడి చేస్తే మనం ఇది వేడి సేమియా వేస్తాం కదండి, వేయగానే పాలు అనేది విరుగుతుంది. మీరేం చేయాలంటే కొంచెం సిమ్లో పెట్టి పాలు మంచిగా అంటే మరిగిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసి మంచిగా కొంచెం ఇది సేమియా అనేది కొంచెం చల్లారిన తర్వాత వేస్తే మాత్రం ఇంకా పాలు విరిగాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పాలు విరగకుండా సూపర్గా వస్తుంది. చూడండి, వేడి సగ్గుబియ్యం పాయసం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని తినేసేయడం అండి. చాలా చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం అండి పిల్లలకి చాలా మంచిది. ప్లస్ మనకి తిన్నా కూడా హెల్తీకి మంచిదండి. మోషన్స్ పెట్టినా కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఎవరైనా తినొచ్చండి. చాలా బాగుంటుంది సగ్గుబియ్యం అనేటి. ఇంకా ఫుల్ వేస్తారండి, చాలా వేస్తారు. ఇంకా మా పిల్లలు తినరని నేను కొంచెమే వేసాను సగ్గుబియ్యము. అందుకే అండి చాలా బాగుంటుంది. మీరు కూడా మీకు నచ్చితే మాత్రం ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి.
నేనే ఫోన్ పట్టుకొని తీస్తున్నానండి, ఆ ఎడిటింగ్ రాదు, అందుకని ఫోన్ కట్ చేసుకుంటూ మరి తీస్తున్నాను. ఏమైనా మీకు క్లియర్గా లేకపోతే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను ఇంకోసారి చేసినప్పుడు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనండి. నచ్చితే వీడియో కింద చిన్న లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉంది రెసిపీ అనేది. ఓకే అండి, బాయ్. మరి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే అండి, ఇది చల్లారిన తర్వాత మళ్ళీ కొంచెం గట్టిగా పడుతుందండి. ఇలా ఉంటేనే తినడానికి బాగుంటుంది. ఓకే, బాయ్ అండి.